హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను సోయా 65 చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. హోటల్లో తీసుకొని తిని మనకి గ్యాస్ ట్రబులే వస్తూ ఉంది. ఇంట్లోనే 10 నిమిషాలు అయితే చాలు ఫ్రెండ్స్. ఎంత బాగుంటుంది, అదే టేస్ట్ వస్తుంది మనకి. హోటల్లో మనం తీసుకుంటాం కదా, చికెన్ కబాబు అదనేసి. చికెన్ కబాబ్ మాదిరి టేస్టీగా బాగుంటుంది. చూడండి, నేను వచ్చేసి సోయా బాగా బాయిల్ చేసి ఒక ప్లేట్లో వేసుకొని ఈ పౌడర్‌లంతా ఎయ్యాలి ఫ్రెండ్స్. ఫుడ్ కలర్ మెయిన్ ఎయ్యాలి. దీంట్లో వచ్చేసి బేసన్ ఏస్తున్నాను, రైస్ ఫ్లోరు, కార్న్ ఫ్లోర్ ఏసి, సాల్టు, గరం మసాలా, టర్మరిక్, కొరియండర్ పౌడరు, మళ్ళా జింజర్ గార్లిక్ పేస్టు కొంచెం ఏసుకోవాలి. కొంచెం ఒక ఆలు అట్లా ఏసుకుంటే బాగుంటది. చూడండి, వాటర్ పోసుకొనేసి ఇది ఉంది గదా, కరివేపాకు లీఫ్ అదేసుకున్నాను. ఏసుకొనేసి ఇట్లా ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ పోయకుండా. మళ్ళా వాటర్ కొన్ని తగినంతగా, ఇట్లా మనము కబాబ్‌కి ఎట్లా చేస్తామో అట్లే కొంచెం వాటర్ ఏసుకొనేసి బాగా మిక్స్ చేయాలి. బాగా చేతిలోనే ఆ ఉప్పు, కారము, ఆ మసాలా అంతా సోయాకి పట్టాలి. ఇట్లా పడితేనే దానికి బాగా ఊరాలి. ఒక 5 నిమిషాలు ఊరాలి. నేను డీప్ ఫ్రై చేసుకుంటా ఉన్నాను. ఆయిల్ బాగా కాగాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం సిమ్‌లో పెట్టుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని ఇట్లా మనం బాగా కుక్ అవ్వాలి. అది చూడండి, ఇట్లా అంతా బాగా ఉడకాలి. అదేసినము. ఎంత బావుంటది తెలుసా! ఇది అన్నములోకి బాగుంటది. అట్లే బ్రేక్‌ఫాస్ట్ మాదిరిగా కూడా తినొచ్చు మనము. ఇది తిని ఒక గ్లాసు కాఫీ అన్నా తాగొచ్చు. కాదు అంటే మనం రైస్ చేసుకుంటాం కదా, రైస్, పప్పుచారు సైడ్ డిష్ మాదిరిగా ఇది పెట్టుకొని తినొచ్చు. ఎంత బావుంటది, ఎంత టేస్టీగా ఉంటది. మనం హోటల్‌లో తీసుకొని తింటాం గదా, అట్లే టేస్టీగా బాగుంటది. ఎంత బావుంటది చూడండి, ఎంత బాగా కలర్ అయిందో. ఒక షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏసే ప్రతి వీడియో మీకొస్తది నోటిఫికేషను. ఎంత ఈజీగా అయింది. 10 నిమిషాలు ఉంటే చాలు ఫ్రెండ్స్. ఎంత బాగా ఉడికింది తెలుసా! ఒకటి ఎత్తి చూపిస్తా చూడండి. ఎంత బాగా ఉందో, క్రిస్పీగా ఉంది. బాగుంది.